నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కావడం లేదు సార్. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు సోదరులు మాట్లాడే మాటలకి ఆ రెండిట్లో ఏదో చేయాలా? ఆ రెండిట్లో ఏదో చేయాలా? ఇప్పుడు నాయకుడు చెప్పినట్టు డిసైడ్ చేసుకోలేంట దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. మా దెబ్బకి దెబ్బకి మీ నాయకుడు చెప్పినట్టుగా 3 సంవత్సరాలు నిద్రపోండి, మళ్ళీ అధికారంలోకి వస్తామని నిద్రపోండి, కళ్ళగానండి. మాట్లాడిన తర్వాత మాట్లాడలేదు. నా అభిప్రాయం చెప్పిన తర్వాత మీ సమాధానాలు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మన లక్ష్మీకాంత్ గారు వీళ్ళ హయాంలో ఒక ఎర్రచందనం దొంగనన్నా పట్టుకున్నారన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మా తిరుపతికి వచ్చి 1000 టన్నుల స్టోరేజ్ లో ఉన్నటువంటి గోడౌన్ లో ఉన్నటువంటి వేలాది టన్నుల ఎర్రచందనాన్ని చూశారు. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పట్టుకున్నటువంటి దొంగలే చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారు? రెండో అంశం, మన టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు మాట్లాడుతూ మేము పెన్షన్లు 4000 ఇస్తానంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేనన్నారు, ఇప్పుడు మేము ఇస్తున్నాము అన్నారు. కాస్తన్నా మతుండి మాట్లాడుతున్నారా సోదరా విజయ్ కిరణ్ గారు? మీరు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉండేటువంటి పరిస్థితి. మీరు ఇచ్చేటువంటి పెన్షన్ల విలువ 400 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు, 1800 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. మీరు చెప్పినటువంటి విధానంలో ఈరోజు 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వస్తున్నటువంటి 60